అనగానే ఎవరో ఒకళ్ళు రకరకాల రియాక్షన్స్ ఇస్తూ ఉంటారు. సో అయితే ఈ సినిమాలో ఏంటో అంటే ఇంత యంగ్గా ఉన్నారు మీరు చూడడానికి, అక్కడేమో ముసలాన్ని చేస్తారు ఎందుకలా? అంటే క్యారెక్టర్ ఏజ్ అందులో అంతే డిమాండ్ చేసింది. క్యారెక్టర్ డిమాండ్. మరి మీరేం డిమాండ్ చేయలేదా? మేమేం డిమాండ్ చేయడానికి లేదండి. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే దానికి తగ్గట్టు మన వెయిట్ ఉంటుంది. సో నాకు క్యారెక్టర్ కూడా ఇది చాలా కొత్తగా ఉంటుందండి. మీకు ట్రైలర్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా. ఫస్ట్ టైం నేను కొత్తగా ట్రై చేస్తున్నాను. డైరెక్టర్ గారు చెప్పినప్పుడు కూడా నేను ఫస్ట్ సార్ కొంచెం నాకు డౌట్గానే ఉందండి అంటే, లేదండి నేను ఏ సినిమా చూసి వచ్చి కన్ఫర్మ్ చేసుకున్నారు సార్? లక్కీ భాస్కర్ చూసిన తర్వాత సార్ ఆ క్యారెక్టర్ ఓకే. కసిరెడ్డి గారి సచ్ వర్సల్ యాక్టర్ అండి. హీ కెన్ ఫిట్ ఇంటూ ఎనీ రోల్ అండి. అండ్ ఆయి చూసిన తర్వాత, లక్కీ భాస్కర్ చూసిన తర్వాత నాకు పర్ఫెక్ట్ అనిపించారు. సో యా, థ్యాంక్ యూ సార్. నేను అదే చెప్దాం అనుకున్నాను, ఆయన చెప్పేశారు. వారి వాళ్ళందరినీ కూడా తలెత్తుకునేలా చేస్తున్నారు మీరు. అంతే మరి, ఎలా ఉంటుంది. సో ఆల్రెడీ ఇంతకుముందు జాతిరత్నాలు కూడా ఫుల్ అవుట్ అండ్ అవుట్ హ్యూమర్తో వచ్చి హిట్ కొట్టారు కదా. సో అంటే ఈ సినిమా యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు అంటే మీకు అనిపించింది ఏంటి దీంట్లో? అంటే ఆయన చెప్పినట్టు డార్క్ హ్యూమర్ తక్కువగా వస్తాయి కానీ, బట్ దీంట్లో అంటే యాజ్ ఎ హీరోయిన్ కింద మీ టేక్ ఏమనిపించింది ఈ సినిమా నుంచి? కామెడీలో కొన్ని డిఫరెంట్ కేటగిరీస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని అనిపించింది. బికాజ్ నేను ఇంటర్వ్యూలో కూడా ఈరోజు ఐ వాజ్ షేరింగ్ ద సేమ్ థింగ్ దట్ ఆ నీష్ని కొంచెం డామినేట్ చేస్తున్నాను. యాజ్ అన్ యాక్ట్రెస్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ద కామెడీ జానర్ అ లాట్. అండ్ నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను అది చేస్తుంటే. అండ్ అందులో ఐ గాట్ ది ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ film like this, and adi kuda heist, adi kuda with such brilliant actors. So vinnake I was just like immediately, yes, this is something I want to do ani. జీవన్ గారు మాట్లాడను వేశారు. సో అయితే ఈ సినిమాకి వచ్చేసరికి కాస్ట్యూమ్స్ ఎవరు చాయిస్ మీదా లేకపోతే డైరెక్టర్ కదా? వేసుకొని రమ్మని చెప్పాను, అదే కాస్ట్యూమ్ వేసుకొని రమ్మని చెప్పాను, సిగ్గుపడ్డారు కొద్దిగా. ఆయన మాట్లాడుతున్నారు, మీ క్వశ్చన్కి మీ ఆన్సర్. సార్ అట్లీస్ట్ బొట్టన్న పెట్టుకుని రావాల్సిందా? శ్రవంతి గారు కాదు సార్, కాస్ట్యూమ్ గురించి ఏం చెప్పట్లేదు మీరు. కాస్ట్యూమ్స్ మీరు డిమాండ్ చేశారా లేకపోతే? సార్ నేను డిమాండ్ చేయడం కన్నా క్యారెక్టర్ డిమాండ్ చేశాను సార్, అంతే కదా. సో నాకేంటంటే ప్రతి సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం ఇప్పుడు అలవాటుగా చేసుకుంటున్నాను. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, పోలీస్, కామెడీ, సో మెనీ క్యారెక్టర్స్. ఎవరైనా ఏదైనా కొత్తగా ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ నేను చేయడానికి రెడీగానే ఉన్నాను. సో అట్లా డైరెక్టర్ గారు ఎప్పుడైతే స్టోరీ నేరేషన్ ఇచ్చారో నాకు చాలా బాగా అనిపించింది. కథలో పొటెన్షియల్ ఉంది సార్, నేను చేస్తాను సార్, కాస్ట్యూమ్స్ ఇది సార్ అదే అంటే, సార్ మేము కూడా అదే అనుకున్నాం సార్, మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు సార్ అంటే, స్టోరీ మీరు చెప్పారు సార్ అందులో తెలిసిపోతుంది అని చెప్పారు. సో అట్లా. ఓకే, విష్ యూ హ్యాపీ నాగుల పంచమి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. లేదంటే అవునండి నేనే రాశాను. 10 to 3 నిజం చెప్పాలంటే జీవన్ అన్న రాశారంట. అయితే 2 లైన్లు పాడండి జీవన్ గారు. మీరు పాడండి, మీరు రాసిన పాట మీరు పాడతాలో తప్పులేదు కదా. అవి లిరిక్స్ కదండి, ఓట్స్ కాదు కదా, పర్లేదులేండి. కొరియోగ్రఫీ గుర్తానేనండి, లిరిక్స్ సాంగ్ పాడింది కొరియోగ్రఫీ గుర్తానే. మీరు ఆయన కొరియోగ్రఫీ ఎలా ఉంటుందండి, వేరేలా ఉంటుంది. బట్ ఎనీవేస్ ఏదేమనుకున్న జీవన్ గారి కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయండి. ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడా మూవీలో మీ క్యారెక్టర్ ఇంకా బాగుంటుందండి. యూ లంజా, యూ లవ్ ఇట్. జీవన్ గారు చెప్పమ్మా, నీ దగ్గరికి వద్దాం అనుకుంటా, ఇందాక నిద్రపోతున్నావు నువ్వు. నేనా? హావాళ్ళు నువ్వు అన్నవా లేదా చెప్పు. నువ్వు ఆవగలిస్తూ నాకు నిద్ర వస్తుంది. అయ్యో, అంత చూస్తారు అనుకోలేదండి. నేను అందరిని అబ్జర్వ్ చేస్తాను. ఓకే, డన్. కాకపోతే లైక్ అండ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. బట్ కాకపోతే ఏంటి అంటే దీస్ కైండ్ ఆఫ్ సినిమాస్లో అంటే లైక్ ఎంగేజ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ జనాల్ని.
సో ఆ ఆడియన్స్ని ఎంగేజ్ చేయాలని అంటే ట్విస్ట్లు ఎక్కువగా ఉండాలి, లేకపోతే అండ్ లైక్ ఎవరు గెస్ట్ చేయని విధంగా స్క్రీన్ ప్లే అన్నది ఉండాలి కాబట్టి సో దానిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అండ్ ఎనీ మూవీ ఏమైనా ఎగ్జాంపుల్గా తీసుకున్నారా? బేసికలీ వీ డిపెండ్ ఆన్ కంటెంట్ అండి. కంటెంట్ బట్టి వీ కాస్టెడ్ ద ఆర్టిస్ట్. కంటెంట్ తీసుకెళ్తుందండి. ఆ జర్నీ అనేది కంటెంట్ స్క్రీన్ ప్లే వైజ్ కానీ ఆర్టిస్ట్లు వచ్చే విధానం టైమింగ్ కానీ దాన్ని బట్టి అది పరిగెడుతుందండి. 2.5 hours మూవీ అండి, ముందు చెప్తున్నాను. 2.5 hours మూవీ ఫుల్ ఎంగేజ్ ఉంటుంది లాస్ట్ వరకు. లాస్ట్లో ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది, ఎవరు ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. సో దట్ విల్ పే ఆఫ్ బిగ్ టైమ్. అండ్ యా, ద కంటెంట్ ఈజ్ కంటెంట్ డ్రివెన్ మూవీ అండి. ఇట్ విల్ ఎంగేజ్ యూ అంటిల్ ద ఎండ్. దట్ మచ్ ఐ కెన్ అష్యూర్ యూ. ఓకే దండన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. డైరెక్టర్ మురళి. సో నువ్వు అడిగిన క్వశ్చన్ చాలా చండాలంగా ఉందని నేను బాధపడుతున్నది. అన్న సో ఇప్పుడు నేను దీని తర్వాత ఇంటికి వెళ్తాను. నీకు ఇంటికి వెళ్ళడం ఇష్టమా, ఇక్కడ కూర్చోవడం ఇష్టమా అంటే అంటే నార్మల్ ప్రాజెక్ట్ Chef Mantra is a totally different. That is a cooking show, and I am playing a role as a judge with Sumaka and team. And this is a movie. I am playing a character. So totally different projects. Please don't compare, Mr. Tarzan. Sorry, bro. Yes. ఫరియా గారు. Yeah. I am from Stanford University. ఫరియా గారు, ఈ మధ్య ఫరియా గారు అంటే ఎక్కువ ప్రమోషనల్ ఈవెంట్స్లో అలా కనబడుతున్నారని చాలామంది అన్నారు. బట్ ఇప్పుడు బ్యాలెన్స్ చేస్తున్నారా సినిమాలు చేస్తూ? ఎలా ఉంది అసలు? కాపీ పేస్ట్, సేమ్ క్వశ్చన్. ఎవరు Third time ఇంటర్వ్యూలోనా? same press meet లోనే. ప్లీజ్. ఓకే. అయితే ఫరియా గారికి యాక్చువల్గా అంటే రెమ్యునరేషన్ డాలర్లో ఇచ్చారంట కదా, అందుకే పోస్టర్లో డాలర్స్ పెట్టారని అంట. నిజమేనా? ఇది బాగుంది, ఇది బాగుంది. ఇది క్వశ్చన్ కాదు, ఇది మేనిఫెస్టేషన్ లాగా కూడా ఉంది. డాలర్స్, యూరోస్, ఇంకా డైరెక్టర్ గారు లైక్ జాతి రత్నాలు కైండ్ అంటే అది చూసుకుంటే వీ హ్యావ్ స్టోరీ మీద డిపెండ్ కన్నా డిఫరెంట్ కామెడీ పైనే సినిమా అంతా డిపెండ్ అయి ఉంటుంది. సో మీ ఫిల్మ్కి వచ్చేసరికి ఎట్లా ఉంటుంది సార్? మొత్తం కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, స్టోరీ అండ్ ఏమైనా ఉంటుందా? ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఏ స్లాప్స్టిక్ కామెడీ అండి. దిస్ ఈజ్ అ సిచ్యువేషన్ కామెడీ. హౌ బేసికలీ ఒక మూవీ థీమ్ వైజ్ చెప్పాలంటే ఒక తెలివైన వాళ్ళు తెలుగు తక్కువల మధ్య జరిగే జీవితం అండి, యుద్ధము. తెలివైనడు తెలివి తక్కువ పని చేసినా, తెలివి తక్కువ తెలివైన పని చేసినా అప్పుడు జీవితాలు ఎలా తారుమారుతాయి అనేది ఓవరాల్ థీమ్ అండి, ఓవరాల్ చెప్పాలంటే. సో హౌ టు బి ఫ్రాంక్, ఇన్ దీస్ మూవీస్ దీస్ పీపుల్ ఆర్ స్టూపిడ్ అండి. సో ఆల్ దీస్ 5 characters స్టూపిడ్స్. ఓకే. సో హౌ దీస్ 5 stupids కమ్ టుగెదర్ అండ్ పుల్ ఆఫ్ ఎ కాన్. దాంట్లో ఎదురయ్యే సమస్యలు, దాని నుంచి ఎలా బయటపడతాడు, దాని నుంచి గుర్రం పాపిరెడ్డి ఎలా బయట తీసుకొస్తాడు, హౌ దే పుల్ ఇట్ ఆఫ్. సో దాంట్లో వచ్చే కామెడీ అండి అది. సో గుర్రం బాపిరెడ్డి అనే క్యారెక్టర్కి ఆయనే పర్ఫెక్ట్ అని మీ వెన్ డిడ్ యూ ఫిక్స్? అంటే లైక్ అండ్ ప్రీవియస్ వర్క్స్ చూసా లేకపోతే లైక్ వేరే ఆప్షన్స్ అనుకున్నారు? See, I'm got a great admiration for his acting, this thing అండి. I've been following from మత్తువదల నుంచి సేనాపతి కానీ ఇవన్నీ చూసాను. We've been traveling with this script for the past 3 years అండి. నాకేంటంటే కథలోకి హీరో కావాలండి, హీరో చుట్టూ కథ వద్దు నాకు. సో దట్ వాజ్ మై అండ్ నరేష్ గారు ఈజ్ అ కైండ్ ఆఫ్ హీరో హూ కెన్ గెట్ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండి. హీ డోంట్ హెజిటేట్. ఇఫ్ ద క్యారెక్టర్ డిమాండ్స్ హీ ఈజ్ రెడీ టు ఎనీ పార్ట్. సో దట్ వాజ్ మై మోన్ మోటివ్ అండి. అండ్ ఈ దాంట్లో మీరు ట్రైలర్ వస్తుంది కదా, దాంట్లో చూస్తే ఆయన చేసిన వేషాలు అంటే గెటప్స్, ఒక 3 గెటప్స్ వేయించానండి నేను. హీ నెవర్ క్వశ్చన్ మీ. సెట్ దిస్ ఈజ్ వాట్ స్క్రిప్ట్ నీడ్స్, విల్ గో విత్. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కమిట్మెంట్ నరేష్ గారు గేవ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ ట్రైలర్. థ్యాంక్ యూ అండి. జీవనం అంటే మీరు స్క్రీన్ మీద కనిపించినంత చెప్పు హ్యాపీగా నవ్వుకుంటాం అనమాట. సో అంటే అన్న స్క్రీన్ మీద కనిపించింది మేము నవ్వుకుంటాం అక్కడి వరకు ఓకే, కానీ స్టార్టింగ్ ఆ స్క్రిప్ట్ వినేటప్పుడు ఇది ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది, సో ఇక్కడ బాగా నవ్వుకోవచ్చు ఈ క్యారెక్టర్ని అని మీరు జడ్జ్ చేస్తారు. సో ఎలా జడ్జ్ చేస్తారు? అండ్ మీ దగ్గరకు వచ్చే స్క్రిప్ట్లో ఏమైనా రిజెక్ట్ చేసేవి ఏమైనా ఉన్నాయి ఈ మధ్యకాలంలో? అన్న నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తాను. యాజ్ అ యాక్టర్గా డైరెక్టర్ ఆయన స్క్రిప్ట్లో ఎప్పుడు ఏలు పెట్టను. అండ్ ఆయన ఏది చెప్తే చేయడానికి నేను రెడీగా ఉంటాను. బికాస్ ఒక డైరెక్టర్ కానీ ఒక రైటర్స్ కానీ వీళ్ళు ఎన్నో మంత్స్ నుంచి కష్టపడి వాళ్ళు రాసుకుని ఒక ఒక క్యారెక్టర్ని ఊహించుకొని వస్తారు. అండ్ వాళ్ళ తర్వాత కాస్టింగ్ చేసేటప్పుడు అరే ఈ క్యారెక్టర్కి సెట్ అవుతుంది అని. అలాంటి టైంలో వాళ్ళు
మన గురించి ఒక టైం స్పెండ్ చేసుకొని మనకు స్క్రిప్ట్ చెప్పిన తర్వాత నాకు ఇది కాదు ఇది కావాలి అది కావాలి అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు. నువ్వు యాక్టర్ని ఏదైనా చేయాల్సిందే, అదొక్కటే మనం చేయాల్సింది. మిగతాది కర్మ కర్త క్రియ వాళ్ళు నిర్ణయించుకుంటారు, నేను ప్రజలు నిర్ణయిస్తారు. సో నథింగ్ ఎల్స్. కొన్ని రిజెక్ట్ చేస్తారంటారు కదన్నా, సో ఎందుకని అంటే నేనైతే నా దగ్గరకు వచ్చిన ఎప్పుడు రిజెక్ట్ చేయనన్నా. సో అయితే డబ్బుల విషయంలో పోతే ఏమో కానీ నీట్గానే హ్యాండిల్ చేసుకుంటాను నేను. హలో, గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ సార్. నాగేంద్ర గారు చెప్పండి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్, ఎందుకంటే ది ఎఫర్ట్ దట్ యూ పుట్. I am Andy, but I am rooted guy who comes from the school of Jandyala, E.V. Satyanarayana garu, okay, Aditya Subbarao garu, legendary. All these guys inspired me to get into cinema Andy. But I have done my film school from London. But akkada humor ela undi, ikkada humor ela undi. That's where I'm exactly landing my question. Yes, please. See, Western సినిమాలో ఈ కైండ్ ఆఫ్ అంటే లుకింగ్ లైక్ ఏ ఫార్స్, దానికి డార్క్ కామెడీ అని ఇట్ కెన్ బి నేమ్డ్ ఆర్ టర్మ్డ్, బట్ ఇట్ లుక్స్ ఆల్మోస్ట్ ఎ ఫార్స్ దట్ ఈస్ వెరీ మచ్ రిచువల్ ఇన్ వెస్ట్రన్ సినిమా. అండ్ వాళ్ళ స్క్రీన్ ప్లేలు, వాళ్ళ తాలూకా సటిలిటీస్, వాళ్ళ సెన్సిబిలిటీస్ అన్ని డిఫరెంట్, ఎంటైర్లీ డిఫరెంట్. యు ఆర్ అబ్సల్యూట్లీ ట్రూ కాపీయింగ్ దట్ ఫ్రీక్వెన్సీ. I'm not talking about your story. I'm talking about the frequency at which the pace was running when I seen the trailer. Right, sir? మీరు ఈ తెలుగులోకి దాన్ని టర్న్ చేయడానికి వాట్ వాజ్ యువర్ ఛాలెంజ్ అండి? బికాస్ ది ట్రెండ్స్ వచ్చినట్టు అవతార్ తిరిగి వచ్చినా సరే కొద్దిగా స్పేస్ ఉంటుంది, అది ఓకే. ఎందుకంటే వేరే సినిమా, మన సినిమాలకి ఇక్కడ స్పేస్ ఉంటుంది, అది క్వైట్ కామన్. బట్ అఖండ 12th వస్తే అది కొంచెం ప్రాబ్లం వస్తుంది కదా, ఎందుకంటే అవతార్ తీసుకుంటుంది, మిగిలిన స్పేస్ని అఖండ 2 ఆక్యుపై చేసే సెకండ్ వీక్లోకి వస్తుంది అఖండ 2. సో అప్పుడు థియేటర్స్ విషయంలో ప్రాబ్లం వస్తుంది కదా, థియేటర్స్ విషయం కానీ లేకపోతే ఆడియన్స్ అటెన్షన్ కానీ స్పాన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, ఆ వైపుగా ఏమన్నా బాదరింగ్గా ఉందా? అది ఉంది, అది బాదరింగే ఉంది. సో అదే డిస్ట్రిబ్యూటర్స్ మనం ఎట్లా చేద్దామని చెప్పి అది వీఆర్ హ్యావింగ్ ద డిస్కషన్. సో లెట్స్ సీ. నేను కూడా బాలయ్య బాబు ఫ్యాన్ని, అది ఎప్పుడు వస్తుందని భయం ఉంది. సో 19th మ్యాక్సిమం వాళ్ళు యూ కెన్ బీ సేఫ్ అంటే వీఆర్ గోయింగ్ ఆన్ 19th అనమాట. అంటే ఒక రకమైన కన్ఫ్యూజన్ వాతావరణంలో ప్రమోషన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు మీకనే కాదు, 2-3 సినిమాలకు అలాగే ఉంది పరిస్థితి. ఇబ్బందిగా లేదా? అంటే ఒక చిన్న సినిమాని ప్రొడ్యూస్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈ కన్ఫ్యూజన్లో ఇప్పుడు ప్రమోట్ చేస్తే తర్వాత ఏదైనా డేట్ మారాల్సి ఉంటే మళ్ళీ ఇబ్బంది అది. అవునవును, అది చాలా ఛాలెంజింగ్ టాస్క్ అయిపోయింది. బట్ ఆ కాంటెంట్ బాగా వచ్చింది, ఇది ఒకటే మన అసెట్. సో దీన్ని పట్టుకొని వెళ్దామని చెప్పి, సో ఇండస్ట్రీ ఉన్న ట్రేడ్ పండిట్స్ తోటి మాట్లాడుకుంటా ఓకే యూ కెన్ గో హెడ్ అన్నప్పుడు కొంచెం ఉంది, లోపల భయం ఉంది, దాంట్లో చెప్పడానికి ఏముంది కానీ. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు చేయడం చాలా కష్టం. అయితే ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం ఫర్ యోగి బాబు గారు తెలుగులో. సో ఏం చెప్పి ఒప్పించారు? ఇప్పుడు దాకా ఆయన చాలా డబ్ వర్షన్స్లోనే చాలా మంది ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు, బట్ ఇది ఫస్ట్ టైం మీరు తెలుగులోకి తీసుకురావడం, ఆయనకి ఏం చెప్పారు? ఫస్ట్ కథ వినగానే ఆయన రియాక్షన్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఈ క్యారెక్టర్కు మాకు ప్రామినెంట్ పర్సనాలిటీ కావాలండి. తెలుగులో చూసిన తర్వాత ఐ డోంట్ నో, సినిమా మొత్తం కొత్త ఫ్లేవర్లో ఉంది, వై నాట్ గెట్ సమ్ అదర్ కామెడియన్ అని చెప్పినప్పుడు వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ద ఆప్షన్. దెన్ యోగి బాబు అనిపించారు దట్ ఇట్ వాస్ టఫ్ టాస్క్ టు రీచ్ హిమ్, దెన్ కన్విన్స్ హిమ్, గెట్ ద డేట్స్ అండ్ ఆల్. సో వెళ్ళాము, కథ చెప్పాము, హీ లవ్డ్ ఇట్ అండ్ హీ హగ్డ్ మీ ఇన్స్టాంట్లీ. దాట్స్ వాస్ లైక్ వెరీ మచ్ హ్యాపీ విత్ ఇట్. దెన్ ఐ సెడ్ యూ హ్యావ్ టు వెయిట్, అట్లీస్ట్ సినిమా అవుతుంది, ఇంకొకటి విజయ్ గారి సినిమా అనుకుంటాను అవుతుంది, బన్నీ గారి సినిమా, విజయ్ గారి సినిమా అవుతుంది, దెన్ హ్యావ్ టు వెయిట్ ఫర్ డేట్స్. అంటే వీ వెయిటెడ్ అండి, ఎందుకంటే ఆ క్యారెక్టర్ డిమాండెడ్ దట్ కైండ్ ఆఫ్ యాక్టర్. సో వీ వెయిటెడ్ అట్లీస్ట్ ఫర్ 3 months. దెన్ వీ గాట్ హిమ్ అండి. ఈజ్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ. అంటే తెలుగు డబ్ చెప్పేటప్పుడు కానీ ఆయనకి ఏమైనా ఇబ్బంది? తనకు తెలుగు రాదండి, మీకు ఆల్రెడీ అర్థమవుతుంది, హిందీ కూడా రాదు తనకు, ఇంగ్లీష్ కూడా రాదు. లక్కీలీ వీ హ్యాడ్ ఎ కో డైరెక్టర్ హూ నోస్ తమిళ్, అండ్ మన నారాయణ గారు కూడా, ఈపీ గారు కూడా తమిళ్ వచ్చండి. అండ్ సో దట్ వే వీ మేనేజ్డ్ ఇట్. ఆయన బావని చెప్తే హీ ఇంప్రొవైజెస్ ఎ లాట్ అండి. అసలు చాలా అంటే ఆ ఎక్స్పీరియన్స్తో, ఆయన కామెడీ టైమింగ్తో ఆయన ఓన్ చేసుకొని చెప్పేస్తారండి. ఇట్ వాస్ అ కేక్ వాక్ ఫర్ అస్. అపార్ట్ ఫ్రమ్ ద లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ వాస్ కేక్ వాక్ ఫర్ అస్.
మీ కాస్టింగే చెప్తుంది మీ సినిమా ఎంత మాట్లాడుతుంది అన్నది. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ అటువంటి అన్ని కథల్లో కల్లా ఈ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈజ్ ఇట్ ట్రూ? అంటే కొంచెం నాయిస్ ఉంటుంది ముందు చేసిన ఫిలిమ్స్ మీద, అదే కొంచెం ఎక్స్ట్రోవర్ట్ ఉంటాడు కొంచెం. ఓకే, ఆధిపత్యం కూడా చలాయిస్తున్నట్టుగా ఉంది వాళ్ళందరి మీద. అలా ఏం లేదండి, మీకు సినిమా చూస్తే అర్థం అవుతుంది. చంపేసి వీళ్ళందరూ. అలా ఏం లేదు. అన్ని క్యారెక్టర్స్ లైక్ నేను హీరో అని చెప్పట్లేదు కానీ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ సో ఇంపార్టెంట్. అందరూ ఈక్వల్ క్యారెక్టర్స్ దీంట్లో. సూపర్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఫరియా గారు, మీరు పార్ట్ నాకు తెలిసి మీరు చేసిన డిఫరెంట్ మూవీస్లో కావచ్చు, ఇప్పటివరకు ఏ మూవీలో డ్యాన్స్ వేయలేదు, బట్ ఇందులో మీ క్యారెక్టరేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. ఆ స్మైల్ కావచ్చు, డ్యాన్స్ వేయడం కావచ్చు, ఈ క్యారెక్టరేషన్ మీరు ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పండి. ఎందుకంటే బయట కూడా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. టూ ఇంటెలిజెంట్ అండ్ టూ స్మార్ట్. ఎవరు అడగని క్వశ్చన్ మీరు అడుగుతున్నారు, పైకి వస్తారు బాగా. ఆన్సర్ సార్, ఆన్సర్. అదే చెప్పాను కదమ్మా. అయ్యో సారీ చెప్పండి. అంటే ఏం లేదమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ పేమెంట్ ఇచ్చారు, అది చెయ్యాలి, తప్పదు. నేను చెయ్యను రా, నా పొట్ట ఒకదిరా అంటే డైరెక్టర్ గారు పర్లేదు జీవన్ కొంచెం ఇట్లా ఊపు చాలు అన్నాడు. ఊపే, దాన్ని ఏదో ఏం చేసుకున్నారో వాళ్ళ ఇష్టం, కానీ బాగా చేశారు. కాదు, మీరు ఇక్కడ ఉన్న అన్ని కాస్ట్యూమ్స్లో మీకు ఏ కాస్ట్యూమ్ నచ్చింది? సాయిరామ్, నేను ఇప్పుడు డైలాగు అల్లం అనుకుని ఆగిపోయా. వెనకాల తిరగకుండా చెప్పగలుగుతాను ఆన్సర్ని. లేదు, నా ఎదురుగుండా ఒక మంచి కాస్ట్యూమ్ ఉంది, దాన్ని షర్ట్ కింద కుట్టించుకోవచ్చు. ఈ మధ్య లేటెస్ట్ ఫ్యాషన్, ఇంట్లో అమ్మ శారీస్ కూడా షర్ట్లు కింద కుట్టించుకుంటున్నారు, తెలుసా మీకు? ఎస్, నువ్వు బాగా ఫాలో అవుతావు మమ్మల్ని. ఓకే, ఆల్ ది బెస్ట్ టు ద టీమ్ అండి. డైరెక్టర్ గారు, ఎస్ మ్యామ్. అన్న బెంగ ఏమైనా ఉందా మీకు ఎప్పుడైనా? నాకు అస్సలు లేదు సార్, ఫ్రాంక్లీ. బట్ నాకు కమర్షియల్ అంటే సార్, నాకు సాంగ్స్ అలా కాదు. మై మీనింగ్ ఆఫ్ కమర్షియల్ ఈజ్ లైక్ ఒక ఫిలింని ప్రాపర్గా లాజిక్తో తీయాలి, జనాలందరికీ నచ్చేలా తీయాలి, ఏం సెన్సిబిలిటీస్ కోల్పోకుండా. దట్ ఈస్ కమర్షియల్ ఫర్ మీ యాక్చువల్గా. బట్ చూడాలి, ఐఎమ్ ట్రయింగ్ ఫర్ దాట్. ఆల్రెడీ ట్రై చేస్తున్నాను, చూడాలి హౌ ఇట్ గోస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారు, ప్రాపర్ జానర్ అంటే ఏంటండి? ఆ సినిమా ఏం జానర్గా ఏం చెప్తాడుకున్నారు? ఇది ఒక డార్క్ హ్యూమర్ కింద మీరు కేటగరైజ్ చేయొచ్చండి. ఒక హైస్ట్ కూడా ఉంటుంది ఇందులో. ఓకే, డార్క్ హ్యూమర్ కింద మీరు కేటగరైజ్ చేయొచ్చు. అంటే కొంచెం వ్యాకీ కామెడీ అనుకోవచ్చా? పాటలు కూడా కైండ్ ఆఫ్ ఆ టోన్లోనే అనిపిస్తున్నాయి అన్ని. యా, కొంత వ్యాకీ అండి, బట్ నాట్ టోటలీ అవుట్ ఆఫ్ ద బాక్స్ అండి. గ్రౌండెడ్ ఇన్ రియాలిటీ, కాంటెంపరీ కథ. నేను బేసికలీ బ్రిటిష్ హ్యూమర్ చాలా పెద్ద ఫ్యాన్ అండి. నాకు లండన్లో ఫిల్మ్ స్కూల్ చేసి వచ్చిన తర్వాత నాకు ఆ హ్యూమర్లో ఒక ఒరిజినాలిటీ ఉంటుందండి. ఆ హ్యూమర్ బాగా నచ్చుతుంది. ఆ హ్యూమర్ని మన తెలుగు నేటివిటీతో ఎలా చెప్పచ్చు అని ఒక కొత్త ప్రయత్నం అండి. సో ఇది యాజ్ ఎ సెడ్ చాలా రూటెడ్, మన మధ్యలో అయ్యే కథ. దాట్స్ వాట్ వీ ట్రై టు డూ అండి. ప్రొడ్యూసర్ గారు,